నమస్కారం ఫ్రెండ్స్. సో నేను పెట్టిన టైటిల్ ప్రకారం ఇది హైడ్రా అంటే హైడ్రా అంటే హైదరాబాద్. ఇది హైదరాబాద్లో ఉన్నటువంటి నీటి వనరులు కానీ ఇంకా ఎలాంటి యొక్క పబ్లిక్ అంటే ప్రజల యొక్క ఆస్తులని కాపాడాల్సిన సంస్థ అనేది దాని అర్థం. ఇంగ్లీష్లో అసెట్స్ ప్రొటెక్షన్ అంటే అసెట్స్ అంటే ఆస్తులు. ఓకే, ప్రజల యొక్క ఆస్తులు అంటే భూములు కావచ్చు, లేదంటే పార్కులు కావచ్చు, లేదు అంటే ఏమంటారు నీటి వనరులు కావచ్చు. సో ఇవన్నిటిని కాపాడే సంస్థగా దానికి ఉంది. ఇంకా దాని యొక్క స్కోపు పెరిగే అవకాశం ఉంది అని ఇది పోలీస్ అధికారి ప్లస్ హైడ్రా చైర్మన్ రంగనాథ్ గారు చెప్తున్నారు ఇది మీడియాకు. సో ఆ క్రమంలో నేనేమంటున్నా అంటే హైడ్రాతో పాటు టెడ్రా అంటే తెలంగాణ యొక్క అసెట్లను కూడా అంటే జిల్లాల్లో కూడా, ఓకే, పాత 10 జిల్లాలు కానీ ఇప్పుడున్న 33 జిల్లాల్లో తెలంగాణ అంతటా కూడా ఉన్నటువంటి చెరువులను కానీ సుందరమైన నగరాలను కానీ పట్టణాలను కానీ ఏర్పాటు చేసుకోవాల్సిన ఇది వాడు బీజేపీ వాడు మోడల్ టౌన్స్ ఏదో అన్నాడు కానీ బట్ చేయలేదు. బట్ మనం చేసుకోవచ్చు. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. నా కొడుకుని బిడ్డని అమెరికాకు పంపుతా, లేకపోతే సినిమా హీరోలు లేకపోతే సినిమా వాళ్ళు స్వీడన్లో పోయి ఇంకో దగ్గర పోయి షూటింగ్ చేస్తారు. కానీ అమెరికా అంటే నేను 20 మోర్ దాన్ 2001 నుంచి అంటే ఎంత 23 ఏళ్ల నుంచి అమెరికాలో ఉంటున్నా. ఓకే, సో ఆ క్రమంలో అమెరికాలో ఇక ఇంట్లో ఏముంటుంది, ఎవరింట్లో ఏముంది అనేది పక్క పెడదాం. కానీ అమెరికా అనగానే లేకపోతే అభివృద్ధి చెందిన దేశం అనే ఫస్ట్ ఏం గుర్తుకొస్తాయి? విశాలమైన రోడ్లు, రైట్, పచ్చదనం. ఈ రెండే ఫస్ట్ గుర్తుకొస్తాయి. అట్లనే నదులు కానీ చెరువులు కానీ. సో వీటిని చేసుకోవడం అంత కష్టం కాదు. గతంలో గతంలో మొఘలులు మన ఢిల్లీని అత్యంత సుందర నగరంగా తీర్చిదిద్దారు అనేక రాజులు. అందులో ముఖ్యమైన పాత్ర మొఘలులకు కానీ ఢిల్లీ సుల్తాన్లకు కానీ అంటే తుగ్లక్లకు కానీ ఒక్కొక్క రాజు వచ్చినప్పుడు ఒక్కొక్క నగరాన్ని నిర్మించిండు. సో అది తుగ్లక్ ఇప్పుడు ఫిరోజ్ షా పార్కులు, అదేవిధంగా ఏమంటారు నదులకి లేకపోతే చెరువులకి చాలా ప్రాధాన్యం ఇచ్చారు. అట్లనే మన తెలంగాణకు వస్తే కాకతీయులు, ఇలా లక్నవరం చెరువు, ఓకే, రామప్ప చెరువు, అట్లా అనేకం కాకతీయుల కాలంలో కూడా కట్టబడ్డాయి. అదేవిధంగా నిజాం గారు కానీ అట్లనే ఢిల్లీ మన గోల్కొండ కుతుబ్ షాహీలు కానీ అనేక చెరువులు, కుంటలు, పార్కులు, దానివల్ల అనేక లాభాలు ఉన్నాయి. ఫస్ట్ గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది, భూమి లోపల నీళ్లు వస్తాయి. రెండోది ఎండాకాలంలో ఎండిపోయినట్టుంటాయి. అప్పుడు ఏం చేయొచ్చు అంటే పూడిక తీస్తే దాని యొక్క ఫుల్ కెపాసిటీ వస్తుంది. ఎందుకంటే ఈ వానాకాలం వచ్చినప్పుడు మట్టి కొట్టుకొని వస్తుంది కాబట్టి అది దాని కెపాసిటీ తగ్గిపోతుంది సిల్ట్ వచ్చి. కాబట్టి మెయింటెనెన్స్ కింద దాన్ని ఎండాకాలంలో ఎండిపోయినప్పుడు దాన్ని పూడిక వచ్చిన సిల్ట్ అంతా ఎత్తేస్తే దాని ఫుల్ కెపాసిటీ వస్తుంది. దానివల్ల ఏమవుతుంది, భూమిలోకి నీళ్లు పోతున్నాయి. వర్షాకాలంలో వచ్చిన ఆ నీళ్లతోటి మనం పంటలు పండించుకోవచ్చు. రెస్ట్ ఆఫ్ ఒక కాలం అయినా కాకుండా ఎండాకాలం అయినా యూజ్ అవుతాయి. అదేవిధంగా వరదలు ఎక్కువ వచ్చి ఎక్సెసివ్ వచ్చింది, బాగా వర్షం వచ్చింది, లేకపోతే పైనున్న మహారాష్ట్ర నుంచి మనకి నదులు ఓవర్ఫ్లో అయినాయి. ఆ సంవత్సరం ఎక్కువ వరదలు వచ్చినాయి. అప్పుడు ఏమవుతుంది, ఈ నీళ్ళన్నీ చెర్లకు కుంటలకు పోయినప్పుడు మన ఇళ్ళకి రావు. ఇప్పుడు వరంగల్లో చూసినాము, హైదరాబాద్ చూస్తున్నాము మనము. చిన్న చిన్న వర్షాలకే రోడ్ల మీదకి నీళ్ళు వస్తున్నాయి, ఈ కార్లు బోట్లు అవుతున్నాయి. ఇవన్నీ కావు ఇక, ఎందుకంటే ఈ నీళ్ళన్నీ చెర్లలకు పోతాయి. అప్పుడు ఏమైంది, కరెక్ట్ 1908వ సంవత్సరం, ఇది చివరి నిజాం కాదు, అంతకంటే ముందు 6వ నిజాం, ఓకే, 7వ నిజాం ఏమో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, వాళ్ళ డాడీ మహబూబ్ అలీ ఖాన్ గారు, ఓకే, ఆయన కొంచెం యంగ్ ఏజ్లో చనిపోయారు. ఆయన కాలంలో 1908లో మూసీ నదికి బాగా వరదలు వచ్చి ఆ రోజులలోనే 15,000 20,000 మంది చనిపోయారు. వేల కోట్ల ఆస్తులకు నష్టం జరిగింది. ఇవాళ ఉస్మానియా హాస్పిటల్ ఉంది కదా, దాని ముందట చింత చెట్టు మీద ఎక్కి కూడా కొంతమంది ప్రాణాలు కాపాడుకున్నారు. అట్లనే 6వ నిజాం గారు తన యొక్క ప్యాలెస్ ని ప్రజల కోసం ఓపెన్ చేసి పెట్టారు, ఎవరన్నా శరణార్థులకి. సో అప్పుడు ఏమైంది, ఆ రాజుగారి ఆలోచించి ఏం చెప్పారంటే అప్పట్లో మైసూరు సామ్రాజ్యం, కర్ణాటక కాదు మైసూరు సామ్రాజ్యం ఉండేది, మన పక్క రాజ్యం.
సో ఆ మైసూరు సామ్రాజ్యంలో ఆస్థాన ఇంజనీర్ అయినటువంటి మోక్షగుండం విశ్వేశ్వరయ్య అప్పటికే భారతదేశంలో చాలా ఫేమస్ ఇంజనీర్. ఆయనను పిలిపించి మన ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ కూడా డిజైన్ ఆయనే చేసిండు. ఆయన పిలిపించి మళ్ళీ ఇట్లాంటి వరదలు రాకుండా ఏం చేయాలి అని ఆ ఇంజనీర్ని అడిగిండు ఈ మన రాజుగారు మీర్ మహబూబ్ అలీ ఖాన్ గారు, ఆరవ నిజాం గారు. అడిగితే ఆయన ఏం చెప్పిండు ఆ ఇంజనీర్ గారు అంటే ఇక్కడ మనకు కూడా ఉండే వాళ్ళ పేరు మర్చిపోయినా ఏది మన నిజాం కింద, కానీ ఆయన ఫేమస్. ఆయన ఏం చెప్పిండంటే ఆ రాజుగారు ఇట్లాంటి పునరావృతం కాకూడదు అంటే రెండు పెద్ద చెరువులు తవ్విమని అన్నాడు. ఓకే, ఆ దాంట్లో నుంచి అప్పుడు ఆయన స్టార్ట్ చేసినయే ఇప్పుడు మన యొక్క ఏమంటారు ఉస్మాన్ సాగర్, అదేవిధంగా అదే గండిపేట అంటారు కదా, ఉస్మాన్ సాగర్, ఇంకోటి ఏంది అదే హిమాయత్ సాగర్. ఈ రెండుని ఆరవ నిజాం గారు స్టార్ట్ చేశారు. కానీ ఆయన ఎంగేజ్ చనిపోతే 7వ నిజాం గారు వాటిని కంప్లీట్ చేశారు. అంతకంటే ముందు ఇవాళ హుస్సేన్ సాగర్ అంటున్నది, లేకపోతే హైదరాబాదు, అప్పుడు గోల్కొండ అనేది కాకతీయుల కాలంలో వాళ్ళ యొక్క ఆర్మీ పోస్ట్ ఉండే, అది మట్టికోట ఉండే. దాన్ని బహమనీల కిందకి వచ్చినాక మన కుతుబ్ షాహీలు స్టార్ట్ చేసినాక, అంటే కాకతీయుల తర్వాత, సో ఈ గోల్కొండ కుతుబ్ షాహీలు మన హైదరాబాద్ నగరాన్ని నిర్మించారు. చార్మినార్ని, మక్కా మసీద్ని వాళ్ళే స్టార్ట్ చేశారు. హుస్సేన్ సాగర్, అనేక ఈ డ్యామ్లు వాళ్ళు స్టార్ట్ చేశారు. ఓకే, సో అయితే ఈ క్రమంలో ఏమంటున్నా అంటే నిజాం గారు ఇవన్నీ ఆలోచించి ఒక 2000 తక్కువలో ఒక 2000 నుంచి 3000 చెరువులు హైదరాబాద్ లో కట్టించాడు. ఎందుకంటే ఇట్లాంటి వరదలు రాకూడదని. సో ఇప్పుడు ఇవాళ నల్లకుంట అని అంటున్నాం కదా, ఇలా అందరు ప్రజలు పోయి ఉంటున్నారు కదా, అదొకప్పుడు చెరువు. ఇలా మాసప్ ట్యాంక్ అంటున్నాం కదా, పేర్లనే ఉన్నది నల్లకుంట, మాసప్ ట్యాంక్ అంటే చెరువు, మాసప్ ట్యాంక్. అవన్నీ ఈ కబ్జాలు పెట్టారు. కానీ ఎప్పుడు ఎక్కువ కబ్జాలైనవి 1956 ఆంధ్రప్రదేశ్తో విలీనం కాకముందు మనము హైదరాబాద్ రాష్ట్రంగానే ఉండే. అంటే 1948లో మనకు స్వాతంత్రం వచ్చింది కదా, 47లో వచ్చింది. కానీ మన తెలంగాణకి ఏది యొక్క డిఫరెంట్ పరిపాలన ఉండే. సో ఏది ఏమైనప్పటికీ 47 నుంచి 56 మధ్యలో హైదరాబాదు అట్లనే ఉండే, హైదరాబాద్ రాష్ట్రంగా. అంటే ఆంధ్రప్రదేశ్తో కలవక ముందు ఏది పునర్విభజన చట్టం వచ్చి, ఎస్ఆర్సి వచ్చి ఏది కొంత మన యొక్క మొత్తం ప్రాంతం ఇలా 3 జిల్లాలు కర్ణాటకలో, 5 జిల్లాలు మహారాష్ట్రలో ఉన్నాయి అప్పుడు హైదరాబాద్ రాష్ట్రం. అంటే అప్పుడు ఎంత పెద్దగా ఉండే ఆలోచించండి. సో అందులో ఇవాళ ఇప్పుడు ఉంటున్న తెలంగాణ మాత్రమే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం విడిపోయినాక 53లో తర్వాత వాళ్ళ యొక్క ఆంధ్ర రాష్ట్రానికి కర్నూలు రాజధాని ఉండే. హైదరాబాద్ని 3 ముక్కలు చేసి హైదరాబాద్ రాష్ట్రాన్ని ఈ ఒక్క ముక్కని ఆంధ్ర రాష్ట్రంతో కలిపి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేయడం జరిగింది 56లో. అయితే ఎందుకంటే వాళ్ళు ఒక లంగతొంపు పెట్టుకొని వాళ్ళకి గుడారాలు వేసుకొని జీతాలు ఇవ్వడానికి పైసలు లేక మనతోటి భాషా ప్రయుక్త రాష్ట్రాలని తొంపు పెట్టుకొని మనతోటి కలిసిర్రు. ఎప్పుడు కలిసిర్రో అప్పటి నుంచి తెలంగాణ యొక్క విధ్వంసాన్ని ప్రారంభించారు. ఇది ఆంధ్రాకు సంబంధించిన నాయకులు. అర్థమైందా? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అప్పుడున్న ఆంధ్ర రాష్ట్రము అంత పైసలు లేవు, వాళ్ళకి జీతాలు ఇవ్వడానికి పైసలు లేవు, బిల్డింగ్ కట్టుకోవడానికి పైసలు లేవు, పరిపాలన భవనాలు కట్టుకోవడానికి దేనికి లేవు. అందుకని మన తెలంగాణ రిచెస్ట్ ఏది మొఘళ్ళ కాలంలో కానీ, ఎప్పుడు కానీ నిజాంల కాలంలో కానీ, దేశంలో బ్రిటిష్ వారి కాలంలో కానీ అత్యంత సంపన్నమైంది ఏదిరా అంటే ఒకటి ఏమో ఏది అక్కడ బెంగాలు, రెండోది హైదరాబాద్. అర్థమైందా? వజ్రాల వ్యాపారము, తర్వాత ముత్యాల వ్యాపారము యొక్క అన్ని రంగాల్లో చాలా మంచి పరిపాలించారు. ఏది నిజాం గారైనా, గోల్కొండ యొక్క కుతుబ్ షాహీలైనా. అంటే హైదరాబాద్ని ఒక లెవెల్కి తీసుకొని దేశం 21 గన్ సెల్యూట్ బ్రిటిష్ వాడు ఒక 7-8 మంది రాజులకే వేస్తాడు, వేల సంఖ్యలో ఉన్న వాళ్ళు. అందులో ఫస్ట్ ఈ గౌరవం ఇచ్చింది మన నిజాం గారికి. ఓకే, అంటే అన్ని రకాలుగా మనకి ఓన్ బ్యాంకులు, ఓన్ కరెన్సీ. ఫస్ట్ భారతదేశంలో రైల్వే, అది బొంబాయిలో రైల్వే ఏర్పాటు చేసినప్పటికీ మన హైదరాబాద్ యొక్క సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా దేశంలో ఏర్పాటు చేసిన మొదటి వాటిలలో ఒకటి. అర్థమైందా? సో అన్ని రంగాల్లో మనం ఒక దేశానికి ఉండాల్సిన అన్ని ఫెసిలిటీస్ మన హైదరాబాద్ రాష్ట్రానికి ఉండే. అందుకే నిజాం గారు నేను ఎందులో గెలవను, నేను స్వతంత్ర దేశంగా ఉంటా అంటే ఇక తర్వాత ఏమైందో మనకందరికీ తెలిసిన ముచ్చటనే, ఇది సాయుధ పోరాటం అదంతా. సో అయితే ఈ క్రమంలో నేనేం చెప్తున్నా అంటే ఆ యొక్క హైదరాబాద్ అనేది భాగ్యనగరం అని ఏనాడు లేదు. ఆమె చెంచలం అంటే యాకత్పుర,
అందులో ఆమెను ఎవరు ఆ యొక్క బంజారా స్త్రీని ఆ యొక్క రాజు పెళ్లి నిజాం కాదు గోల్కొండ హైదరాబాద్ కట్టించిన కులీ కుతుబ్ షా పెళ్లి చేసుకున్నాడు అన్నప్పుడు, కానీ ఆమె ఏమైంది, ఆమె ఇస్లాంలకు కన్వర్ట్ అయి బేగం ఆమె పేరేంది హైదర్ మగల్గా పేరు మార్చుకుంది. సో ఆమె పేరు మీద ఏది వాళ్ళ కొడుకు పేరు మీద పెట్టిండు హైదరాబాద్ అని, ఆయన పేరు ఏదో హైదర్ ఏదో ఉంది. సో అదే విధంగా భాగ్ నగర్, భాగ్ అంటే ఆ యొక్క ఏది భాగ్ అంటే పార్క్ అని అర్థం, ఉర్దూలను అరబిక్ పర్షియాలను. సో భాగ్ అంటే పార్కుల నగరం. ఇవాళ పబ్లిక్ గార్డెన్స్ ఆయన కట్టించిందే, నిజాములు కట్టించిందే. అట్లా ఎన్నో పార్కులు ఉండే, పార్కులు నాశనం చేసిర్రు. తర్వాత చెరువులు కబ్జా పెట్టి, ఇదంతా ఎప్పుడైంది ఇది విధ్వంసం అంటే 56 తర్వాత ఎక్కువైంది, 56 కంటే ముందు కాలే. నాకు గుర్తుంది మన ఆల్విన్స్ వాచెస్ ఉండే అప్పుడు యొక్క వజీర్ సుల్తాన్ టొబాకో చార్మినార్ సిగరెట్లది ఇప్పుడు కూడా ఉన్నది అనుకుంటా. కానీ అజంజాహీ మిల్స్ ఎంత ఫేమస్. అట్లనే మన తెలంగాణలో 4 ఎయిర్పోర్ట్లు ఉండే నిజాం గారి కాలంలో 56 కంటే ముందు. తర్వాత ఏది మన యొక్క సిర్పూర్లో కాగజ్ నగర్, మన బోధన్లో అదే ముత్యంపేటలో చక్కెర కర్మాగారం, షుగర్ ఫ్యాక్టరీ, ఇవన్నీ ఎవరు కట్టించారు? నిజాం గారు. అట్లా ఒక 100 రకాల ఇండస్ట్రీస్, సికింద్రాబాద్ జనరల్ బజార్, ఇవన్నీ అదొక వ్యాపార కేంద్రం, ఇవన్నీ ఎవరు కట్టించారు? నిజాములు. అర్థమైందా? ఈ చంద్రబాబు నాయుడు ఉర్దూ అరబీ ఆఫీషియల్ లాంగ్వేజ్ ఉండే. అట్లనే ఇన్ని కట్టించినావు కదా రాజు, మరి చదువుకోవడానికి ఒకటి ఏదైనా మంచి యూనివర్సిటీ లాంటిది కట్టిమని అడిగిండు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. అడిగితే అప్పుడు మన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గారు యొక్క ఆర్ట్స్ కాలేజీ కట్టించారు. ఇప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీలో ఆర్ట్స్ కాలేజ్. అర్థమైందా? అంటే నేను ఏం చెప్తున్నా అంటే, మనం అన్ని రకాలుగా ఒక దేశానికి కావాల్సిన అన్ని మన తెలంగాణలో, మన హైదరాబాద్ రాష్ట్రంలో ఉండే దాన్ని, మన ఉద్యోగాలని, మన సంపదని, మన యొక్క చరిత్రని, మన యొక్క కల్చర్ని, మన భాషని అన్ని రకాలుగా విధ్వంసం చేశారు. సికింద్రాబాద్ జనరల్ బజారు, అక్కడ ఉండే పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు చంపేసి చందనా బ్రదర్లు, బొమ్మనా బ్రదర్లు వచ్చినాయి. ఇలా బంజారా హిల్స్ యొక్క జూబ్లీ హిల్స్, దుర్గాబాయి దేశ్ముఖ్ కాలనీలు, ఈ నల్లకుంటలు, ఇవన్నీ కబ్జాకు గురైనాయి. లక్షల ఎకరాల యొక్క భూమి కబ్జా పెట్టారు. నానక్రామ్ గూడాలు, ఇలా హైటెక్ సిటీలు, అవన్నీ ఏంది ఫ్రీగా ఎవరిని చూస్తే అంత ల్యాండ్ తీసుకున్నారు ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళు. ఒకడు వాడు సినిమా ఇండస్ట్రీ వాడు ఏదో పెడతా అంటాడు ఫ్రీగా. ఇవాళ ఒక్కొక్క భూమి ఎంత ఉంది ఎకరం? 50 కోట్లు, 100 కోట్లకు 10 కోట్లకు తక్కువ అయితే హైదరాబాద్ చుట్టుపక్కల లేదు. సో ఇవన్నీ ఫ్రీగా తీసుకున్నారు. అంటే నేను ఏం చెప్తున్నా అంటే, లక్షల ఎకరాల భూమిలు కబ్జా పెట్టిండ్రు. అట్లనే ఎక్కడ చెరువులు, కుంటలు వాటి నీళ్లు రాకుండా చేసేసి ఫస్ట్, తర్వాత చెత్త, విసర్జక పదార్థాలు, విషవాయువులు అన్ని అందులో నింపేసి, ఇక ఇది ఉంటే మనకి రోగాలు వస్తాయిరా కాబట్టి దీన్ని తీసేయాలని చెప్పి దాన్ని మొత్తం తీసేసి ఆడ పెద్ద పెద్ద టవర్స్ కట్టడం, అంటే ఫ్రీగా భూమిని కబ్జా పెట్టడం. అప్పటి నుంచి ఇప్పటికి చేసి వేల చెరువులని, ఇలా 100 చెరువులు అవి కూడా కలుషితమైన చెరువులుగా తయారు చేసారు. ఎవరు చేసారు? 56 తర్వాత ఈ ఆంధ్ర పాలకులు వచ్చినాకనే మొత్తం నాశనం చేసి పెట్టారు. మళ్ళీ వాళ్ళే ప్రచారం చేసుకుంటారు, మేము మంచిగా చేసినామని. ఇప్పటికీ ఆంధ్ర షుగర్స్ ఉంటుంది, నిజాం షుగర్ చంపేసినాడు ఇదే చంద్రబాబు నాయుడు. అదే తెలంగాణ మాకు అస్తిత్వం, ఆత్మగౌరవం కావాలంటే తెలంగాణని ఆ యొక్క బెల్లిలో చంపించిన గాడిద కొడుకోడు ఇదే చంద్రబాబు నాయుడు. అర్థమైందా? విధ్వంసం, లక్షల ఎకరాలు చెరువులు మొత్తం ఎక్కడికి దోస్తే అక్కడికి. ఎందుకంటే వాంతి కాదు కదా, నొప్పి అయితే లేదు. అర్థమైందా? సో కాబట్టి నేను ఏమంటున్నా అంటే, వీ నీడ్ టు రివైవ్. మనము మన ఒక వీళ్ళు సినిమాలలో హీరోలుగా పాత్రలు చేస్తారు. ఈ యొక్క శ్రీమంతుడు అంటాడు, నాగార్జున ఏదో సినిమా పెట్టుకొని, సినిమాలో కాదురా అయ్యా హీరోలుగా ఉండాల్సింది, నిజ జీవితంలో ఉండాలి. వేల ఎకరాలు లేకపోతే భూములు లేకపోతే అక్రమదారుల కబ్జాలు పెట్టుకొని లేకపోతే దోసుకొని, వాడు పార్టీ పెట్టి చిరంజీవి 1000 కోట్లు దోసుకొని, ఆ 1000 కోట్లకి వెళ్ళి వానికో 50,000 వీనికో 10,000 దానం చేసి, అబ్బా చిరంజీవి అంత మంచోడు లేడురా, నాగార్జున అంత మంచోడు లేడు అంటాడు. వాడు వెనకాల దోసుకున్నది ఎవడు చూడాడు. వాడు నిజంగా కష్టపడి వ్యాపారం చేసుకొని సంపాదిస్తే ఎవరికి బాధ అయితే లేదు. కానీ కబ్జాలు పెట్టి మోసం చేసి ఆ యొక్క వాడు పార్టీ పెట్టింది ఎందుకోసం? వాడు నడిపేది లేదు, పార్టీ నడిపేది లేదు, ఏం లేదు. ఒక్కొక్క దగ్గర ఆ 3 కోట్లు 5 కోట్లు 10 కోట్లు తీసుకున్నాడు, టికెట్లు అమ్ముకున్నాడు, 1000 కోట్లు దాచిపెట్టి వాడిని సంపాదించుకున్నాడు. వాళ్ళకెళ్ళి ఎవడన్నా ఉంటే అప్పుడు 10,000, ఇప్పుడు 10,000, అప్పుడో 1,00,000 ఇస్తాడు.
ఇది చూసినా చిరంజీవి అంత మంచోడు భూమి మీద లేడని ప్రచారం చేసుకుంటాడు. సేమ్ థింగ్ విత్ నాగార్జున. అంటే వాళ్ళకి ఎథిక్స్ మోరల్స్ ఏం లేవు. సినిమాలలో మాత్రమే హీరోలు వాళ్ళు, నిజ జీవితంలో జీరోలు. అర్థమైందా? సో ఆ క్రమంలో ఏది నా బిడ్డని కొడుకుని అమెరికాకు పంపిస్తా, లేకపోతే సినిమాలు వేరే అందమైన దేశాలకు పోయి సినిమాలు చూపిస్తా, అది కాదు. నా దేశాన్ని కూడా అట్లా చేసుకోవచ్చు. మన దగ్గర సంపద ఉంది, రిసోర్సెస్ ఉన్నాయి. ఓకే, చిత్తశుద్ధి లేదు. కాబట్టి నేనేమంటున్నా అంటే సహకరిద్దాం. ఎప్పటికైనా ఒక ఏది కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, లేకపోతే సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ, ఎవరైనా సరే అది మనం మంచిది. అది మధ్యలో వాళ్ళు ప్రెజర్స్ పెట్టినని ఆపకూడదు, లేకపోతే డబ్బులు ఇస్తామని ఆపకూడదు. దయచేసి ఈ పవిత్ర యజ్ఞానాన్ని కొనసాగించాలి, పార్టీలకు అతీతంగా. అది పెద్దవారైనా చిన్నవారైనా అని నేను రిక్వెస్ట్ చేస్తున్నా ప్రజలందరి తరఫున. అట్లనే ఏది ధనవంతులే కాకుండా వాడవుడు వెనకట అమ్మిపోయిండు, 4 చేతులు మారినాయి, ఆడ 100 మంది నివసిస్తున్నారు, అయినప్పటికీ వాళ్ళకి వేరే దగ్గర పునరావాసం కల్పించండి, వేరే దగ్గర టవర్లు కట్టి అక్కడికి వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయండి, ఏమన్నా చేయండి. కానీ అక్కడ ఉన్నటువంటి ఆ చెరువులని 100% పునరుద్ధరించండి. ఆ చుట్టుపక్కల గ్రీనరీ పెంచండి. అట్లనే అక్కడ పక్షులు ఆహ్లాదకరంగా చేయండి. సాయంత్రం ఎవరైనా వాకింగ్ పోయినా, లేకపోతే బైక్ రైడ్లకు పోయినా, బైక్ అంటే సైకిల్ పోయినా ఒక మానసిక ప్రశాంతత దొరుకుతుంది. అర్థమైందా? సో ఏది రాను ఫ్రెష్ ఇవాళ నీళ్లు కొనుక్కుంటున్నాం బాటిళ్ళలో, రేపు ఆక్సిజన్ కొనుక్కునే పరిస్థితి తీసుకురావద్దు. అర్థమైందా? ఫ్రెష్ ఎయిర్ కావాలంటే అది చేయొద్దు. కాబట్టి ఇప్పుడు మనం సహకరించి ఇప్పుడు అందరు గేటెడ్ కమ్యూనిటీలకు పోయి ఊరవతల పోయి ఉండడానికి ఇష్టపడుతున్నారు కదా. కాబట్టి మన రాష్ట్రాన్ని కానీ అన్ని నగరాలని ప్రాంతాలను కూడా అట్లా చేసుకోవడం పెద్ద కష్టం కాదు. కొంచెం సహకరిస్తే సాధ్యమవుతుంది. అర్థమైందా? సో ప్లేస్ తక్కువ ఉన్న దగ్గర హై టవర్స్ కట్టడం జరుగుతుంది. ప్రభుత్వం అనుకుంటే ఒక 5,000 కోట్లు, ఒక 10,000 కోట్లు మనం సపరేట్ బడ్జెట్ కేటాయిస్తే అది మన తెలంగాణని అభివృద్ధి దేశంగా సుందరమైన పార్కులు, గ్రీనరీ, అదేవిధంగా ఈ లేకులు చేసుకోవడం పెద్ద కష్టం కాదు. గతంలో ఎంతో మంది రాజులు చేసి నిరూపించారు. అర్థమైందా? రాణి రుద్రమదేవి గారు, అట్లా ఎంతో మంది, నిజాం గారు, కుతుబ్ షాహీలు. ఓకే, సో అట్లనే కొత్త చెరువులు తవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పడ్డ నది నీళ్లు కానీ, అదేవిధంగా మన వర్షపు నీరు కానీ ఒక్క సుక్క కూడా అది మళ్ళా సముద్రంలో వృధాగా కలవకూడదు. సముద్రంలో ఆల్రెడీ చాలా నీళ్లు ఉన్నాయి. ఓకే, అర్థమైందా? ఎక్సెస్ ఉన్నాయి, ఎట్లయినా పోతాయి. కాబట్టి ఎన్ని నీళ్ళైనా భూమిలోకి మనం వాడుకునే పరిస్థితికి తీసుకురావాలంటే ఇంక కొత్త చెరువులు కూడా తవ్వాల్సిన అవసరం ఉంది. అర్థమైందా? కొత్త పార్కులు కూడా కట్టాల్సిన అవసరం ఉంది. అట్లనే పార్కింగ్ లాట్లు కట్టాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. మల్టీ స్టోరేడ్ పార్కింగ్ లాట్లు కడితే అప్పుడు ఏమవుతుందంటే ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఇంప్రూవ్ చేయాలి. ఎలక్ట్రిక్ బస్సులని పెంచాల్సిన అవసరం ఉంది. వాటిని ఎలక్ట్రిక్ బస్సులు ఫ్రీగా చేసినా సరే విత్ ఇన్ ద సిటీ. ఓకే, సో ఎట్లయినా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ పెంచాలి. రోడ్డు మీదకి వచ్చే వెహికల్స్ సంఖ్యను తగ్గించాల్సిన అవసరం ఉంది. ఆలోచించండి సీఎం గారు. అట్లనే సీఎం గారు. సో ఇది గ్రౌండ్ లెవెల్ వాటర్. అట్లనే మనము టూరిజం అంటే ఏమంటారు, పర్యాటక శాఖని, అంటే పురాతనమైనవి లేకపోతే ఫేమస్ అయినవి ఎక్కడెక్కడ ఉన్నాయో తెలంగాణ అంతటా ప్రతి జిల్లాలో వాటిని అభివృద్ధి చేసి మనం పర్యాటక రంగం ద్వారా కూడా అనేక డబ్బులు సంపాదించుకోవచ్చు. ఇప్పుడు థాయిలాండ్, అనేక దేశాలలో పర్యాటక రంగం, దుబాయ్ ఎట్లా సంపాదించుకుంటారో మన తెలంగాణలో ఉన్నటువంటి చారిత్రాత్మక ప్రాధాన్యం ఉన్న ప్లేసెస్ని అభివృద్ధి చేసి అట్లనే వాటికి కావాల్సిన పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ వాటికి పోయే విధంగా ఒక ప్లాన్స్ ఏర్పాటు చేస్తే మనకి పర్యాటక రంగం ద్వారా కూడా అనేక రాష్ట్రానికి సంపద వస్తుంది. ఓకే, అర్థమైందా? అట్లనే మోడల్ టౌన్స్ కూడా ఒక పాత 10 జిల్లాల్లో ఉన్నటువంటి ప్రధాన నగరాల్లో వాటిని మోడల్ టౌన్స్ గా చేయవచ్చు. సో చిన్న అక్కడక్కడ చిన్న ఒక 10 ఎకరాల లోపల అక్కడక్కడ చిన్న అడవులను పెంచడం వల్ల కూడా మనకు వర్షం పడుతుంది. సో చాలా ఫ్రెష్ ఎయిర్ వస్తుంది, చాలా రకాల లాభం ఉంటుంది. అంటే స్మాల్ అడవులను పెంచడం కూడా చాలా లాభం అవుతుంది. ఓకే, అట్లనే డ్రోన్స్ ద్వారా మొత్తం రాష్ట్రం అంతటా ఎక్కడ ప్లేస్ ఉన్నా సీడ్స్ వేయడం వల్ల మనకి గ్రీనరీ పెరుగుతుంది. ఓకే, తర్వాత నేను ఇంకోటి ఏమంటున్నా అంటే ఇప్పుడు హైడ్రా అనేది ఉంది కదా, దాని స్కోప్ పెంచినా కొద్దీ దాని యొక్క పవర్ తగ్గిపోతుంది.
అర్థమైందా? ఎక్కువ పనులు ఒక్కటే సంస్థకు అప్పచెప్పడం వల్ల దాని యొక్క పని లేట్ అయిపోతుంది, డైల్యూట్ అవుతుంది. కాబట్టి నేనేమంటున్నా అంటే ఇది ఒక హైడ్రా దానికి తోక ఇంకేమైనా యాడ్ చేయండి. ఓకే, హైడ్రా ఒకటేమో ఒక విభాగం ఏమో ఇది కూలగొట్టేది, ఇంకో విభాగం ఏమో ఆ డెబ్రీ అంటే ఆ యొక్క పడ్డాయి అన్నీ ఉంటాయి కదా, డెబ్రీస్ అంటారు. డెబ్రీ అంటే ఆ కూలిపోయిన వాటిని అన్నిటి క్లీన్ చేయడానికి సపరేట్ డిపార్ట్మెంట్ విత్ ఇన్ ద హైడ్రాలో పెడతారా, సపరేట్ పెడతారా? ఓకే, ఒకటేమో కూలగొట్టేది ఒక డిపార్ట్మెంట్, ఇంకో డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది అంటే ఆ చెత్త ఆ కూల్చిన దాన్ని అంతా ఎత్తుతుంది. ఇంకో డిపార్ట్మెంట్, మూడో డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది అంటే వాటిని పునరుద్ధరిస్తుంది. అంటే వాటి చుట్టూ ఏది కట్టాల్సినవి కట్టి మళ్ళీ ఎవరు అలాంటి కబ్జాలు పెట్టకుండా దానికి కావాల్సిన ఏర్పాటు చేసి, దానికి చుట్టూ గ్రీనరీ ఏర్పాటు చేసి, పార్క్ లాంటిది ఏర్పాటు చేసి, ఆడ పక్షులు అన్ని వచ్చేటట్టు, పక్షులు కానీ జంతువులు కానీ వాటి వచ్చేటట్టు చేసి, జనాలు వాక్ వేలు కట్టి అంటే దాన్ని రివైవ్ చేయడం, అంటే ప్రజలకు యూజ్ అయ్యే విధంగా చేయడం. ఒకటేమో కూలుస్తుంది అక్రమ కట్టడాన్ని, ఇంకోటేమో ఆ కూల్చిన చెత్తని ఎత్తేస్తుంది ఇంకో డిపార్ట్మెంట్, ఇంకో డిపార్ట్మెంట్ ఏమో రివైవ్ చేస్తుంది మళ్ళీ ఎవరు కబ్జా పెట్టకుండా. ఇట్లా మూడు సపరేట్ చేసినప్పుడు నీకు ఏమవుతుంది అంటే ఆ ఏ డిపార్ట్మెంట్ పని ఆ డిపార్ట్మెంట్ చేసుకొని పోతుంది. ఒకటే డిపార్ట్మెంట్కి అన్ని పనులు ఎవరైనా లీగల్ కేసులు ఉన్నాయి ఏమైనా ఉంటే అందులో పోలీస్ స్టేషన్ ఏదో ఏర్పాటు చేస్తామన్నారు. అన్ని పనులు ఒకటే డిపార్ట్మెంట్కి అప్పచెప్పినప్పుడు ఆ పని డైల్యూట్ అవుతుంది. ఒక ఫస్ట్ థింగ్. ఇంకోటి జిహెచ్ఎంసీలే కానీ లేకపోతే ఇది మనం జిహెచ్ఎంసీ చేసే పనులని ఈ సంస్థలకు అప్పచెప్తున్నాం కాబట్టి, వీటికి ఎక్కువ పవర్స్ ఇస్తున్నాం కాబట్టి జిహెచ్ఎంసీలో ఉన్న ఎంప్లాయీస్ని కానీ మున్సిపాలిటీస్లో ఉన్న ఎంప్లాయీస్ని కానీ వాళ్ళని ఈ డిపార్ట్మెంట్లకు మార్చడం వల్ల మనము ఎక్కువ మందికి అదనంగా జీతాలు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఉన్న ఎంప్లాయీస్నే వాడుకోవచ్చు. ఆలోచించండి సీఎం గారు, అట్లనే మంత్రులు, ఎవరైతే నిర్ణయం తీసుకునే పొజిషన్లు ఉన్నారో లేకపోతే ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు అందరూ ఆలోచించండి. ఓకే, అట్లనే ఏది ఫర్ డిమాలిషన్ చెప్పినారు, వాటర్ అంటారు చెప్పిన. సో అట్లనే ఇంకోటి చెత్త ఎత్తడానికి ఏడవాడితే ఆడ చెత్త వారేయకూడదు అనేది ఎడ్యుకేషన్ చేస్తూ. ఓకే, అంటే చెత్త ఇప్పుడు అదే వ్యక్తులు అమెరికాకు వస్తే చెత్త ఏడవాడితే ఆడ వారేయరు, ఎందుకంటే ఆడ చట్టాలు ఉన్నాయి, ఫైన్లు వేస్తారు కాబట్టి. ఓకే, సో అన్నప్పుడు లిటరింగ్ పబ్లిక్ ఏడవాడితే ఆడ చెత్త వేస్తే ఏమవుతుంది? ఎండాకాలంలో ఏం కాదు, చలికాలంలో ఏం కాదు, వానకాలం వచ్చినాక ఏమవుతుంది? ఈ పడ్డ వర్షం నీళ్ళన్నీ ఈ చెత్తతోడు కలిపి అది నదులకి, చెరువులకి, మన ఇండ్లకి వస్తాయి. వచ్చినప్పుడు రోగాలు వస్తాయి. వెనకట గత్తర్లు వచ్చేది, ఎందుకు వచ్చేది? ఓపెన్గా ఏడబడతాడ టూ బయటోళ్ళు వెనకట. సో పోయినప్పుడు ఏమైంది? ఎండాకాలం వానకాలం ఏం కాదు, చలికాలం ఏం కాదు, వానకాలం రాగానే ఏమవుతుంది? అదంతా కొట్టుకొని వస్తుంది. వచ్చినప్పుడు మనం తాగిన నీళ్ళు ఇన్ఫెక్ట్ అయ్యేటి, కంటామినేటెడ్ నీళ్ళు తాగేవాళ్ళం, తాగినప్పుడు రోగాలు వచ్చేటి, గత్తరు వచ్చేది. ఎవడన్నా బాయిల కాడికి పోయి ఉన్నాడు బతికేటోడు, మిగిలిన వాళ్ళందరూ అంటు రోగం వచ్చేసి 2/3 జనాభా చచ్చిపోయేటోడు, 1/3 ఆడేడ పోయినాడు బతికేటోడు. అర్థమైందా? సో ఇట్లాంటి పరిస్థితులు ఉండేవి. ఇప్పుడైనా అదే పరిస్థితి. చెత్త ఎడవాడితే ఆడితే వేస్తే అదేమవుతుంది? వానాకాలం రాగానే ఆ యొక్క నీళ్లు కంటామినేటెడ్ అవుతాయి, గాలి కంటామినేటెడ్ అవుతుంది. సో దానివల్ల మనకు రోగాలు వస్తాయి. అర్థమైందా? ప్రాణాలు పోతాయి, లేకపోతే డాక్టర్లకు ఫీజులు కట్టాల్సి వస్తుంది. కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఒక చెత్తని ఏడవాడతాడ వేయకూడదు, ప్రజలకు దిమాకులు ఎక్కడని చెప్పాలి. చెత్త ఉంటే మరటి పండు తిన్నాం బస్సులో పోతుంటే ఒక ప్లాస్టిక్ కాగితం తీసుకో, ప్లాస్టిక్ సంచి ఏదో సంచి తీసుకో, చెత్త ప్లాస్టిక్ కాగితం తీసుకో, అది సంచి తీసుకో, అలా పెట్టుకో, పోయి ఇంటికి పోయి పడి, లేకపోతే ఏదైనా ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాటిలలో పడి. ఇంకా ప్రభుత్వం ఏడవాడతాడ అవసరమైతే దానికి కూడా సపరేట్ డిపార్ట్మెంట్ జిహెచ్ఎంసీ వాడు చక్కగా చేయకపోతే దానికి కూడా అవసరమైతే ఏడవాడతాడ అవి చెత్త వారేసేటి ఏర్పాటు చేసి వాటిని ప్రతిరోజు క్లీన్ చేసే విధంగా ఉండేటట్టుగా వాళ్ళు చేస్తున్నారు. బట్ ఇంకా వాళ్ళు ఏమన్నా లోపాలు ఉంటే సరిదిద్దాలి. కానీ ప్రజలకు చెప్పాల్సింది ఏంటంటే ఏడవాడతాడ చెత్త ఇవ్వద్దు, తీసుకుపోయి మీ ఇంటికాడనే లేకపోతే ప్రభుత్వం ఏర్పాటు చేసిన చెత్త డబ్బాలలో వేయి. అర్థమైందా? ఇది చేయాల్సిన అవసరం ఉంది. అయినా కానీ కొంతమందికి ఏమవుతుందిలే అన్న భావన ఉన్నప్పుడు ఎక్కువ ఫైన్ వేయద్దు. ఒక చిన్న తప్పుకు కూడా 500, 1000, 3000, 10,000 వేస్తే ఎవడు కట్టాడు. ఏం చేసుకుంటావో చేసుకోపో అంటాడు. 10 రూపాయలు 20 రూపాయలు ఫైన్ అయ్యి కానీ చూస్తే వేయి. వాడు చెత్త వారేసినప్పుడు కనిపిస్తే వేయి. 4 సార్లు వేసినావు అనుకో, ఇక దెబ్బకు 5వ సారి వేయడు వాడు. ఓకే, మెల్లగా సూది కూర్చున్నట్టు అయితే
సో ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే మనం ఏమైనా సుందర నగరం చేయగలుగుతాం. లేకపోతే ఎన్నైనా వాడు ఉడిచిపోగానే వీడు వచ్చి మళ్ళీ చెత్తేసే అట్లా ఎట్లా వర్కౌట్ అవుతుంది? ఆలోచించగలుగుతున్నారు. ఓకే, సో అట్లనే హైడ్రాన్ ఏర్పాటు చేసినట్టుగా తెలంగాణ మొత్తానికి టెడ్రాన్ ఏర్పాటు చేయమని కోరుతున్నాం. ఓకే, ఆలోచించండి మిత్రులారా. ఏమంటున్నావు బ్రదర్ జర్నలిస్ట్ రాకేష్? హైదరాబాద్ వరకే పరిమితం కాకుండా రాష్ట్రం మొత్తం చేయాల్సిన అవసరం ఉంది అన్న. కరెక్ట్ బ్రదర్. అందుకే నేనేమంటున్నా అంటే ఇది హైడ్రా ఎట్లున్నదో టెడ్రా అంటే తెలంగాణ అసెట్స్ ఏదో ఉంది కదా దాని ఫుల్ ఫామ్. ఓకే, సో టెడ్రాని ఏర్పాటు చేయమని కోరుతున్నా హైడ్రాతో పాటు. ప్లస్ హైడ్రాలో కూడా సపరేట్ డిపార్ట్మెంట్స్ పెట్టమని కోరుతున్నా. హైడ్రా డెమాలిషన్, హైడ్రా డెబ్రీ క్లీనింగ్, హైడ్రా రివైవల్ అని ఈ 3 పెట్టాల్సిన అవసరం ఉంది. ఇంకా అట్లా హైడ్రాలోనే సపరేట్ డిపార్ట్మెంట్స్ పెట్టి దానికి సపరేట్ చైర్మన్లను పెడితే కరెక్ట్ ఉంటుంది. అప్పుడు అదేమన్నా మోర్ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. దాని ఒకటే సంస్థకి అంత పెద్ద స్కోప్ ఇచ్చినప్పుడు మళ్ళీ జిహెచ్ఎంసీ లాగానే అది కూడా ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆలోచించమని సీఎం గారికి, అట్లనే మిగతా మంత్రులకి, ఇతర ప్రజాప్రతినిధులకు, అన్ని పార్టీల పెద్దలకి, తెలంగాణ ప్రజలకి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఓకే, ఏమంటున్నావు బ్రదర్? స్వాతి సురేష్ దేవరకొండ, మొదలు మీ పార్టీ నుండి మొదలు పెట్టండి సార్. నో, ఇక్కడ స్వాతి సురేష్ దేవరకొండ అంటున్నారు కదా. సో ఇక్కడ పార్టీల ప్రస్తావన లేదు. కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి పల్లం రాజు గారికి సంబంధించిన దాన్ని కూడా కూల్చడం జరిగింది. ఎప్పుడు ఎంఐఎం అంటున్నారు, లేకపోతే అక్కడ ఎవరి ఉంటే వాళ్ళు నిజంగా కాంగ్రెస్ పార్టీ నాయకులే ఉంటే కాంగ్రెస్ పార్టీ నాయకులే కూడా కూలుస్తారు. ఇది నో ఎక్సెప్షన్. అప్పుడు ఏది పివి నరసింహారావు గారి హయాంలో, లేకపోతే భూదాన ఉద్యమం కార్యక్రమంలో కానీ, ఇందిరాగాంధీ గారు తెచ్చిన భూ సంస్కరణల వల్ల కానీ, అప్పుడు ఏది మొత్తం భూమి అంతా తీసుకొని ఏది పేదలకు వంచడం జరిగింది కదా. సో ఎక్కువ భూమి ఉన్న వాళ్ళకి ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తెచ్చి, భూ గరిష్ట పరిమితి చట్టం తెచ్చి, పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు కూడా నచ్చలేదు. ఇందిరాగాంధీ గారిని ఆమె ఏది బ్యాంకులు జాతీయకరణం చేసింది. సో అందులో కాంగ్రెస్ పార్టీ అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉండే కదా, వేరే పార్టీలు పెద్దగా లేకుండే కదా. సో ఇందిరాగాంధీ గారు తెచ్చిన అనేక సంస్కరణలకి అప్పుడున్న కాంగ్రెస్ నాయకులు కూడా తీవ్ర వ్యతిరేకించారు. అయినా ఆమె వెనక తగ్గలేదు కదా. అది భూ సంస్కరణలు కావచ్చు, బ్యాంకుల జాతీయకరణ కావచ్చు, ఇంకెలాంటి చర్యలైనా. సో ఇక్కడ పార్టీలు నో పార్టీ ఈజ్ ఎక్సెప్షన్. ఇప్పుడు రంగనాథ్ గారు ఏం చెప్తున్నారు? నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటా సార్. సో ఎవరి ప్రెజర్స్ మేము ఒప్పుకోం. రేవంత్ రెడ్డి గారు కూడా అది చెప్పారు కదా, నిన్న కూడా చెప్పారు, నిన్న మొన్న ఏది అన్ని పార్టీలో నో పార్టీ ఈజ్ ఎక్సెప్షన్ అని చెప్పారు కదా. కేటీఆర్ గారు జన్వాడ ఫామ్ హౌస్ నాది కాదంటాడు, మళ్ళీ అక్కడ ఏది కోర్టుకు పోయేమో దీన్ని ఆపమంటాడు. నీది కానప్పుడు నువ్వెందుకు ఆపమంటావయ్యా? అర్థమైందా? సో ఏది ఏమైనా పార్టీలకు అతీతంగా, అది కాంగ్రెస్ పార్టీ అయినా ఎవరైనా సరే చర్యలు తీసుకుంటాము అనే చెప్తున్నారు. తీసుకోమని నేను కోరుతున్నా. ఓకే, ఎందుకంటే ఇది పార్టీల కోసం తెచ్చిన కాదు. మనకు మన ప్రాంతాన్ని సుందరమైనటువంటి ప్రాంతంగా మంచి గాలి, మంచి వెలుతురు, మానసిక ప్రశాంతత, మంచి గ్రీనరీ, గ్రౌండ్ వాటర్ ఇంక్రీజ్, అట్లా అనేక రకాల లబ్ధి చేకూర్చే విధంగా మనం తయారు చేసుకోవడానికి, సుందరమైన ప్రాంతంగా తయారు చేసుకోవడానికి తెచ్చింది తప్ప పార్టీలకు అతీతంగా ఏమవుతుంది? ఇప్పుడు కామన్ సెన్స్, ఒక సామాన్యుడే వాని ఇల్లు గులగొట్టినా వాడు తట్టుకునే శక్తి సామాన్యుడికి ఉన్నప్పుడు, ఈ బడా బాబులకి, రాజకీయ నాయకులకి, వ్యాపారవేత్తలకి, సినిమా హీరోలకి వానికి ఉన్న 100 నుంచి 1000 కోట్లలో 1 కోటి 2 కోట్లు పోతే ఏమవుతుంది? దట్స్ పీనట్స్. నాగార్జున గారికి 1000 కోట్ల ఆస్తి ఉంది, ఎన్నో స్టార్ హోటల్స్ ఉన్నాయి, ఎన్నో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి. అప్పుడు ఆ యొక్క పద్మాలయ కృష్ణది, ఈయనదేంది అన్నపూర్ణ స్టూడియో ఉంది. అలా ఆ భూమి అంతా ఎక్కడిది? ఆయన ఫ్రీగా రాలే. ఆయనకి అన్నపూర్ణ స్టూడియో నాగార్జునకి ఎక్కడిది? ఆయన కష్టపడి కొనుక్కున్నాడా? అప్పుడు ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీ తెలంగాణ హైదరాబాద్కి రావాలని చెప్పి భూములు ఇచ్చింది. సో వాళ్ళు ఇప్పుడు సినిమా హీరో నరేష్ ఉన్నాడు, నానక్రామ్ గూడలో 12 ఎకరాలది ఆయన ఉన్నది ఇల్లు స్టూడియోను. మొన్ననే 5 ఎకరాలలో పెద్ద లావిష్ ఇల్లు కట్టుకున్నాడు విజయ నిర్మల కొడుకు, సినిమా హీరో, కమెడియన్ నరేష్.
వాళ్ళకి వందల నుంచి వేల కోట్ల ఆస్తులు ఉన్నకెళ్ళి వాళ్ళకెళ్ళి 1 కోటి 2 కోట్లు పోతే ఏమైంది? అది కూడా పార్ట్నర్షిప్లు ఉన్నాయి. వాళ్ళ ఒక ఓన్గా కూడా కాదు. ఇప్పుడు నాగార్జున ఎన్ కన్వెన్షన్ నాకు తెలిసి 2-3 పార్ట్నర్లు ఉన్నారు అలా. అవి పీనట్స్ రా అయ్యా. పీనట్స్ అంటే పల్లీలు బఠానీలు టైపు వాళ్ళకున్న ఆస్తులలో. దాంట్లో వానికి ఒరిగే సముద్రంలోకి వెళ్ళి బిందెడు చెంబెడు నీళ్లు తీస్తే ఏమవుతుంది? నథింగ్ విల్ హ్యాపెన్. అర్థమైందా? ఇప్పుడు అదాని ఉన్నాడు, అంబానీ ఉన్నాడు. మొన్న అదాని అంబానీ 5,000 కోట్లు ఖర్చు పెట్టిండు. వానికి ఉన్న లక్షల కోట్లకి వెళ్ళి 5,000 కోట్లు ఎంత? నీకు నాకు ₹1 కోటి పెద్దయి, కానీ వాళ్ళకి ఎంత? పీనట్స్. కాబట్టి వాళ్ళు ఆ పీనట్స్ గురించి కూడా బాధపడతా అంటే వాళ్ళ మూర్ఖత్వం. సినిమాలో కాదు హీరోలుగా ఉండడం, సోషల్ మీడియాలో కాదు హీరోలుగా ఉండడం, నిజ జీవితంలో హీరోగా ఉండి చూపెట్టాలి. అర్థమైందా? సో అది ఒక బిగ్గర్ కాజ్ కోసం చేసినప్పుడు సహకరించాలి. గిట్లా చేసి ఉంటే స్వతంత్రం వచ్చేది కాదు. స్వతంత్ర ఉద్యమంలో ఎంతో మంది పాల్గొన్నారు. ఒక గాంధీ గారు ఇట్లా ఇది మన యొక్క దేశ పర్యటనకు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీకి మీటింగ్లు పెట్టుకోవడానికి పైసలు ఎక్కడి? కాంగ్రెస్ పార్టీ కదా, ఇది కాంగ్రెస్ పార్టీ చేసింది పోరాటం. కానీ అప్పుడు ఈ యొక్క దేశ నాయకులు వాళ్ళు మీటింగ్లు పెట్టుకోవడానికి పైసలు ఎక్కడి? ప్రజల దగ్గర ఎవరైనా చందాలు ఇచ్చిర్రు, ఆత్మాహుతి దళాలుగా తయారైనరు, అంత నిస్వార్థంగా కొట్లాడుతూనే కదా. ఇప్పుడు అల్లూరి సీతారామరాజు గారి మీద సినిమా తీస్తారు, కానీ అల్లూరి సీతారామరాజు గారు పాటించినటువంటి తాను పాటించాలి కదా. నాగార్జున గారైనా, కృష్ణ గారైనా, ఇంకోరైనా. అప్పుడు హీరో అవుతావు కదా. సో నేను ఏమంటున్నా, పార్టీలకు అతీతంగా, అర్థమైందా, ఆ యొక్క చెరువులు ఏవైతే ఉన్నాయో వాటికి ఆ యొక్క బఫర్ జోన్ కానీ లేకపోతే ఫుల్ ట్యాంక్ లెవెల్ కానీ బఫర్ జోన్, అదే ఆ చెరువులోకి మళ్ళీ వర్షం పడితే నీళ్లు రావాలి, అది చెరువు నిండాలి. అందులోకి ఎలాంటి విష పదార్థాలు రాకూడదు. ఓకే. సో దాంట్లోకి మళ్ళీ ఎవడు ఫ్యూచర్లో కబ్జా పెట్టకుండా దానికి ఏమేమి స్ట్రక్చర్ కడతారో చుట్టుపక్కల కట్టాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు దాని చుట్టుపక్కల పార్కులు, వాక్వేలు, బైక్ వేలు ఇవన్నీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే ఇవాళ మన గండిపేట చెరువును ఎట్లయితే సుందరీకరణ చేసుకున్నామో అట్లా మిగతా చెరువులను అన్నింటినీ కూడా చేయాల్సిన అవసరం ఉంది. సాయంత్రం పూట కాగానే వాళ్ళకి వాకింగ్ చేసేటోళ్ళు వాకింగ్ చేస్తారు, బైక్ తీసుకొని బైక్ తీసుకొని పోతారు. ఆ లేక్ దగ్గరలో ఉన్న లేక్ దగ్గర వాళ్ళు సమయాన్ని స్పెండ్ చేస్తారు. అక్కడ టెన్నిస్ కోర్టులు, అవసరమైతే ఇప్పుడు ఏదైతే మన ఏమంటారు గేటెడ్ కమ్యూనిటీలు ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయో అవన్నీ ప్రతి లోకల్ చెరువు చుట్టూ కట్టుకోవచ్చు మనం. అర్థమైందా? చేపలు పట్టడానికి అవన్నీ చేయవచ్చు. నేను కావాలంటే లైవ్గా ఏదైనా ఒక రోజు పోయి నియర్ బై లేక్లో చూపెడతా. నేనున్న రాష్ట్రంలో ఇది మినసోటా అని కొట్టండి మీరు. షికాగో అంటే ఇలినాయిస్ కింద వస్తుంది. ఇలినాయిస్ దాటినాక విస్కాన్సన్ వస్తుంది. విస్కాన్సన్ దాటినాక మినసోటా వస్తుంది. మిడ్ వెస్ట్ అంటారు. మా రాష్ట్రం యొక్క క్యాప్షన్ ఏంది అంటే, ప్రతి రాష్ట్రానికి ఒక క్యాప్షన్ ఉంటుంది. 50 రాష్ట్రాలు ఏమున్నాయి అమెరికాలో. మా మినసోటా రాష్ట్రానికి క్యాప్షన్ ఏంటంటే 10,000 లేక్స్. అంటే కన్సిడరబుల్ సైజ్ ఉన్నాయి, కొంచెం పెద్ద సైజు ఉన్న చెరువులను లెక్క పెడితే, లేక్స్ అంటే మన దగ్గర ట్యాంక్స్ అంటాము, ఇక్కడ లేక్స్ అంటాం, చెరువులు. ఓకే. లెక్క పెడితే తక్కువ 10,000 ఉన్నాయి ఈ రాష్ట్రంలో. అంటే ఇప్పుడు నేను నా ఇంటి పక్క నుంచి ఒక కారు తీసుకొని లేదు బైక్ మీద పోయినా, బైక్ అంటే సైకిల్ మీద పోయినా సరే ఒక 2-3 కిలోమీటర్ల దూరంలో లేక్ ఉంటుంది. లేక్ పక్కకి బీచ్ ఉంటుంది. బీచ్ పక్కకి టెన్నిస్ కోర్టులు ఉంటాయి. తర్వాత బాస్కెట్బాల్ అన్ని గేమ్స్ అన్ని ఆడుకోవడానికి ప్లేస్ ఉంటుంది. మంచి గ్రీనరీ ఉంటుంది. చేపలు పట్టుకోవచ్చు, స్విమ్మింగ్ చేసేటోడు స్విమ్మింగ్ చేయొచ్చు. అట్లా ఇది ఒకటే ఉన్నదా అంటే ఇట్లాంటి 10 నా ఇంటి చుట్టే 10 ఉన్నాయి. అట్లా ఏ సిటీ అన్నావో అది పెద్ద కష్టమా? ఇప్పుడు మన హైదరాబాద్లో ఒక 100 సిటీస్ ఉన్నాయి. రామ్నగరు, లేకపోతే ముషీరాబాదు, లేకపోతే గౌలిగూడ, ఇట్లా ప్రతి చోట ఉన్నాయి. ప్రతి నగరంలో సుందరమైన ఒక చెరువు, దాని చుట్టూ ఇట్లా ఇప్పుడు నేను చెప్పినవన్నీ చేసుకోవడం పెద్ద కష్టం కాదు. అర్థమైందా? దానికి ఎవడు కబ్జా పెట్టకుండా సరైన బందోబస్తు ఏర్పాటు చేస్తే ఎవడు పెట్టలేడు. ఇక ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. చిత్తశుద్ధి ఉండాలి. అర్థమైందా? ఇక మాకు జాగా సరిపోతులేదని ఊరవతలు కట్టుకో, లేదా ప్లేసు, లేకపోతే టవర్స్ లేపు. ఇప్పుడు న్యూయార్క్ ఉన్నది, ఎక్కువ జాగా లేదు, ఏమైతుంది? టవర్స్ కట్టేసారు పెద్ద. న్యూయార్క్ పోతే మీకు ఎక్కడ పార్కు వదిలేస్తారు, విశాలమైన రోడ్లు ఉంటాయి. దాంతోపాటు అన్ని జగలేదు కాబట్టి, చిన్నగా ఉంది కాబట్టి, అది స్టార్టింగ్ అమెరికా న్యూయార్క్ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి పెద్ద టవర్స్ ఉంటాయి. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. అర్థమైందా?
చిత్తశుద్ధి అవసరం. చిత్తశుద్ధితో పాటు ప్రజల సహకారం అవసరం. అంతే, అంతకుమించి ఏం లేదు. విశాలమైన రోడ్లు, సుందరమైన పార్కులు, అదేవిధంగా గ్రీనరీ, ఇవి ప్లస్ రోడ్డు మీద ట్రాఫిక్ కంజెషన్ లేకుండా చూడాలంటే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఇంక్రీజ్ చేయాలి. ఎలక్ట్రిక్ బస్సులు పెట్టాలి. అవసరమైతే విత్ ఇన్ ద సిటీలో ఫ్రీగా చేసేసాయి. డిస్టిక్లో పోయేటోళ్ళకి, అదే మహిళలకు ఎట్లయినా ఇస్తున్నాం కానీ డిస్టిక్లో పోయేటోళ్ళకి ఛార్జ్ చేయ కానీ విత్ ఇన్ ద సిటీలో ఫ్రీ ఎలక్ట్రిక్ బస్సులు పెట్టు. నియర్ బై వాళ్ళు మెయిన్ రోడ్ల మీద పెట్టు. లోకల్ రోడ్లో వచ్చేటోళ్ళు వాళ్ళు బైక్ తీసుకుంటారు, ఆ నియర్ బై పార్క్ అండ్ రైడ్ చేస్తారు. ఆడ నియర్ బై పార్కింగ్ లాట్ కడితే పార్కింగ్ లాట్లో వాళ్ళ వెహికల్ పెట్టుకుంటారు, పబ్లిక్ బస్ ఎక్కుతారు, పోతారు, వస్తారు. అంటే రోడ్డు మీద అన్ని బస్సులు అన్ని ఏమంటారు వాహనాలు అవసరం లేదు. మన దేశ సంపదని దుబాయ్కు ఇంకో ఆయిల్ తేవడానికి కేటాయించాల్సిన అవసరం లేదు. మన డబ్బుల్ని మన యొక్క అభివృద్ధికి వాడుకోవచ్చు, చేయొచ్చు. అన్నీ ఒకటేసారి కావు, బట్ మెల్లమెల్లగా సాధ్యమవుతుంది. మనందరం సహకరిద్దాం. నేను అనేది ప్రజలకు చెప్తున్నా, సామాన్యులకు చెప్తున్నా, అట్లనే పెద్ద తలకాలకు చెప్తున్నా. ఓకే, అట్లనే ఇప్పుడు అదే ఇంకోటి ఏమంటున్నారు అంటే కరెక్ట్ వాడు అమ్మిపోయిండు, 5 ఏళ్ల కింద 10 ఏళ్ల కింద ఎప్పటి నుంచో ఉంటున్నాం, 100 మంది ఉన్నారు. అయినా సరే వాళ్ళకి వేరే దగ్గర పునరావాసం కల్పించండి. ఇప్పుడు నీటి ఇరిగేషన్ ప్రాజెక్ట్ కడతాం, ఏం చేస్తాం? ఆ గ్రామం ఇప్పుడు ఎర్రవల్లిలో అది కట్టిండు మల్లన్న సాగర్. ఏం చేశారు? ఎర్రవల్లి గ్రామస్తులు వేరే దగ్గర పునరావాసం కల్పించలేదా? అట్లనే ఇప్పుడు ఈ చెరువు చుట్టుపక్కల పేదవారు, మధ్యతరగతి వారు ఉంటే వాళ్ళకు కూడా కాంపెన్సేట్ చేయండి. వాళ్ళకు కూడా వేరే దగ్గర పునరావాసం కల్పించండి. దాన్ని పూర్తిగా మంచిగా చేయండి. దాన్ని మనం ఏ ప్లాన్ ఉందో అది చేయండి. ఓకే, ఒక 10,000 కోట్ల సంవత్సరానికి సపరేట్ బడ్జెట్ పెట్టుకుంటే ఇవన్నీ చేయడం అంత కష్టం కాదు. అర్థమైందా? అట్లనే ఈ మురికి డ్రైనేజ్, ఈ ఓపెన్ నాలాలు అనేది ఉండకూడదు. ఓకే, అండర్ గ్రౌండ్లో ఈ డ్రైనేజ్ పోవడానికి సరైన ఏర్పాట్లు చేసుకుంటే చిన్న వర్షాలకి నీళ్లు రావు. ప్లస్ రెండోది ఈ యొక్క విసర్జక పదార్థాలు పోవడానికి ఆల్రెడీ ఉన్నాయి, కానీ అయినప్పటికీ ఇది చెరువులను ఎందుకు వదులుతుండ్రో అట్లాంటివి కాకుండా పూర్తి స్ట్రిక్ట్ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ దిశగా దానికి సంబంధించిన శాఖలు ఏర్పాటు చేసి, ఫండ్స్ ఏర్పాటు చేసి ఒక స్టెప్ బై స్టెప్ చేస్తారని నేను ఆశిస్తున్నా. ఓకే, సో అది స్వాతి గారు. ఇది ఎస్, అక్కడ పార్టీ రంగనాథ్ గారు చెప్పారు, ఆ యొక్క చైర్మన్ గారు, అట్లనే సీఎం గారు చెప్పారు. ఇది పార్టీలకు అతీతంగా ఆ చెరువు చుట్టూ ఎవరున్నా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు. అయినప్పటికీ దాంతోపాటు నిన్న ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారితో కూడా రంగనాథ్ గారు మాట్లాడారు. ఏదైనా సీఎం గారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఏదైనా యాప్ ఓపెన్ చేసి ప్రజలు కంప్లైంట్ చేసే విధంగా ఉండాలి. ఈ చెరువు పక్కకి ఏ పార్టీలకు అతీతంగా ఫలానా ఉంది స్ట్రక్చర్ అంటే అది ఫుల్ ట్యాంక్ లెవెల్ కానీ బఫర్ జోన్లకు వస్తుందా చూసుకొని వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి, ప్రజల యొక్క కంప్లైంట్ తీసుకోవడానికి కావాల్సిన ఒక యాప్ లాంటిది ఏర్పాటు చేయమని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. సో పార్టీలకు అతీతంగా ప్లీజ్ టేక్ యాక్షన్స్. అన్ని పార్టీల వారు ఇంక్లూడింగ్ కాంగ్రెస్లో ఉన్న అందరం కూడా సహకరిద్దాం. ఓకే, ప్లీజ్. ఓకే, ఎందుకంటే ఇది ఒక మహాయజ్ఞం. ఓకే, ఒక మంచి పని చేస్తున్నప్పుడు సహకరించాల్సిన అవసరం ఉంది. ప్రజలందరికీ మంచి జరుగుతుంది కాబట్టి. ఓకే, సో అది మిత్రులారా, ఐ కీప్ టాకింగ్, మాట్లాడుతూనే ఉంటా. ప్రతి అంశం మీద అవగాహన చేయడానికి నా వంతు నేను కృషి చేస్తా. సర్వే జన సుఖినో భవంతు. గాడ్ బ్లెస్ ఆల్. టేక్ కేర్. గుడ్ నైట్. బాయ్.